గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య. సో ఫస్ట్ టైం చూసినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం హెయిర్ ప్యాక్ని ఎలా చేసుకోవాలి ఇంట్లోనే, నేను ఎలా చేసుకొని ఎలా యూజ్ చేశాను, నాకేం రిజల్ట్స్ వచ్చినాయి అనేది నేను ఫుల్ డీటెయిల్గా కంప్లీట్గా నేను ఈ వీడియోలో చెప్తాను. సో నేను ఆల్రెడీ యూజ్ చేసి నేనేం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను హెయిర్ తోటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఫస్ట్ అయితే మా బాబు ఒక 7 months అట్లా వచ్చేటప్పుడు అయితే నా హెయిర్ అయితే మామూలుగా కాదు, అలా హెయిర్ ఫాల్ అవుతుండే. జస్ట్ నార్మల్గానే హెయిర్ లీవ్ చేసిన, కోమ్ చేసిన, జస్ట్ ఇట్లా అన్నా సరే హెయిర్ అయితే ఇంత చాలా అంటే చాలా వచ్చేసిండేదన్నమాట. సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను. అంటే హెయిర్ ఫాల్ అవ్వడం ఒకటి అయితే, ఇలా అయితే ఇంకొకటి అనమాట. హెయిర్ ఫాల్ అంటే జస్ట్ నార్మల్గా ఎప్పుడు కోమ్ చేసుకున్నప్పుడు నార్మల్గా అయితే వస్తుంది, అది వేరు. కానీ జస్ట్ ఏమనకుండానే మన జుట్టు మీద చెయ్యకుండా కూడా హెయిర్ ఫాల్ నాకు అట్లా అయిపోయేదన్నమాట. సో నేనైతే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి అందరు చెప్తే, బేబీ ఇప్పుడు 7th month 8th month కాబట్టి ఇప్పుడు హెయిర్ ఎట్లైనా హెయిర్ లాస్ అయితే కంపల్సరీ ఉంటుంది, సో తర్వాత తగ్గుతుంది అనేసి అన్నారు. కానీ వాడికి 1 year వచ్చినా సరే నాకు అస్సలు తగ్గలేదు. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాక హెయిర్ అయితే మొత్తానికి కాదు, అంటే హెయిర్ కూడా కట్ చేసుకుంటే కూడా హెయిర్ మళ్ళీ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి చెప్పారు. సో నేనైతే హెయిర్ మొత్తం కట్ చేశాను. మొత్తం అంటే మొత్తం కాదు, ఎంతవరకు నాకు కట్ చేసుకోవాలనిపిస్తుంది నేను అంతవరకు కరెక్ట్గా చూసి కట్ చేశారనమాట. సో ఆ తర్వాత నేనేం ఫాలో అయ్యాను, నా హెయిర్ మీద నేను ఎంత కేర్ తీసుకున్నానో అన్నది నేను చెప్తాను. హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, వాష్ కానీ, ప్రతి ఒక్క టిప్స్ అన్నీ మనం ఎట్లా ఫాలో అవ్వాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కానీ చూడకపోతే కింద నేను ఆ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద ట్యాప్ చేసి ఫుల్గా ఆ వీడియో చూసేసేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఆ వీడియోలో ఇచ్చాను. సో ఇందులో మళ్ళీ చెప్తే ఫుల్ లెంతీ అయిపోతుంది వీడియో. సో అందుకే నేను ఆ తర్వాత నేను ఏం చేశాను అనేది నేను ఆల్రెడీ ఆ వీడియోలో పెట్టాను. సో తర్వాతకి నేను అవన్నీ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ నేను ఈ హెయిర్ ప్యాక్ అన్నమాట కరెక్ట్గా వీక్కి ఒకసారి నేను ఖచ్చితంగా ట్రై చేసేదాన్ని. వీక్కి ఒకసారి కంపల్సరీ పెట్టుకున్నాను. నాకు 2nd week కల్లా ఫుల్ రిజల్ట్స్ కనిపించినాయి అనమాట. సో 2nd week కల్లా నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. అంటే నేను ఇంతకుముందు ఫేస్ చేసిన కన్నా ఇప్పుడు అమ్మ ఇంకా తగ్గింది నాకు నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను ఈ ప్యాక్ పెట్టుకున్నాక. సో నేను 2nd weekలోనే రిజల్ట్స్ చూశాను అనమాట. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒకేసారి పెట్టుకుంటే మాత్రం దీని రిజల్ట్స్ ఉండదు. వీక్కి కంపల్సరీగా ఒకసారైనా పెట్టుకోవాలి. 2-3 times కూడా పెట్టుకోమంటారు, కానీ నాకు అంత టైం అంత ఇది లేదు. ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి నాకు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటేనే నాకు పెట్టుకోవడానికి అవుతుంది. వీక్ ఒకసారి నాకు ఆ ఛాన్స్ ఉంటుంది. సో వీక్ ఒకసారి నేను పెట్టుకుంటాను అనమాట. నాకైతే 2nd weekలోనే ఫుల్ రిజల్ట్స్ అనేది కనిపించింది. సో మనము ఎక్కడికో వెళ్ళి ఏం తెచ్చుకునే అవసరం కూడా లేదు, జస్ట్ ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి అది ఎట్లా చేసుకోవాలి ఏంటి, సో ముందుగా మనం ఏం తెచ్చి పెట్టుకోవాలి అనేది మొత్తం ఫుల్గా నేను ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో ఆ ప్రాసెస్ చూపిస్తూ దాని గురించి అంటే ఒక్కొక్క దాని గురించి ఏంటి మన హెయిర్కి బెనిఫిట్స్ అనేది కూడా నేను చెప్తాను. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్తాం. సో నేనైతే తీసుకున్న మందార ఆకులు, ఇంకా మందార పువ్వులు కూడా చాలా మంచిది. చాలామంది తీసుకోరు, ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుంటారు, కానీ పువ్వులు కూడా చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి నేను నైటే ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టుకున్న మెంతులు. ఈ మెంతుల వల్ల డాండ్రఫ్ ఉండదు, హెయిర్కి చాలా అంటే షైనీ ఇస్తుంది అనమాట. సో డాండ్రఫ్ వల్ల చాలా డ్యామేజ్ కూడా అవుతుంది హెయిర్కి, మెంతులు యాడ్ చేయడం వల్ల కూడా చాలా బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి 1 cup కరివేపాకు తీసుకున్నా. కరివేపాకు కూడా నార్మల్గా పేస్ట్ చేసి పెట్టేసుకుంటారు, మనం ఇది కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఓన్లీ 4 ఉంటే చాలు. ఇవన్నీ మీ హెయిర్కి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెంతుల్లో వాటర్ అస్సలు తీయొద్దు, వాటర్తో సహా వేసుకోవాలి. ఎందుకంటే మెంతుల్లో ఉండేదంతా వాటర్లోకి వస్తుంది, ఎందుకంటే నైటే ఆల్రెడీ నానేసాం కాబట్టి. సో ఇవన్నీ తీసుకొని
మనం బాగా మిక్సీ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే ఒకేసారి యాడ్ చేసినా అది మిక్స్ అవ్వదన్నమాట. సో అలా మిక్స్ చేసుకున్నాక నాకైతే కరెక్ట్గా ఒక 1 కప్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని, నేనైతే హెయిర్కి ఆయిల్ ఉన్నప్పుడే అంటే హెయిర్కి ఆయిల్ ఉన్నప్పుడే ప్యాక్ పెట్టుకుంటాను. సో నేనైతే ముందు హెయిర్కి ఆయిల్ రాసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మొత్తం రాయొద్దండి, పాయలుగా తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించినట్టుగా అలా మొత్తం చూపిస్తే లెంతీ అవుతుందని మొత్తం ఫినిష్ చేయక చూపిస్తాను. సో ఈ ప్యాక్ పెట్టుకున్నాక జస్ట్ ఒక 20 మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుంది. నార్మల్ షాంపూతోటే వాష్ చేసుకోవాలి. వాష్ చేసాక చూపిస్తాను. వాష్ చేసుకొని పైకి వచ్చాను, ఎందుకంటే నేను కింద అసలు హెయిర్ అనేది దులిపాను అనమాట. ఎందుకంటే మనం ఇందులో మందార ఆకు అవన్నీ కలిపాం కాబట్టి కొంచెం ఆ ఆకులు అవి కింద పడతాయి అన్నమాట. సో నేనైతే పైకి వచ్చాను. నేను ఇది పెట్టుకొని ఇదైతే 3rd వీక్ అనమాట. సో నేనైతే 2nd వీక్లోనే దీని రిజల్ట్స్ అనేది చూశాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎందుకంటే ఇందులో చాలా హెల్తీగా అన్నీ న్యాచురల్గానే కలిపాం కాబట్టి ఏమి అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉన్నా రాదు. ఆల్రెడీ తెలుసు అందరికి మందారాకు ఎంత మంచిది అన్నది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ దీంట్లో మనం మెయిన్ మెంతులు కలిపాం కాబట్టి హెయిర్ చాలా సాఫ్ట్గా చాలా షైనీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. నేనైతే చాలా అంటే చాలా రిజల్ట్స్ చూసాను అనమాట. షార్ట్ లాంగ్ అన్నది కాదు, హెయిర్ మెయిన్ ఇంపార్టెంట్ హెల్తీగా ఉందా లేదా, అంటే డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ అలా లేకుండా ఉందా లేదా, అది మెయిన్ చూసుకోవాలి. నేనైతే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. హెయిర్ షార్ట్గా ఉంది అని ఫీల్ అవ్వను. సో మెయిన్ మన హెయిర్ని అలా చూసుకుంటే చాలు. సో ట్రై చేసి చూడండి. సో మీరు ట్రై చేసాక నాకు కామెంట్స్లో కామెంట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఫర్దర్గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.